అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో జరుగుతున్న సహజ వనరుల ఆక్రమణలపై అధికారులు స్పందించారు. ఈ వ్యవహారంపై ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వరుస కథనాలను ప్రసారం చేసింది. దీంతో అధికార యంత్రాంగం కదిలింది. నియోజకవర్గ పరిధిలో అక్రమ గ్రావెల్ తవ్వకాలకు గురైనటువంటి ప్రాంతాలను చోడవరం జనసేన ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు అనుచరులమంటూ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన గుర్తించారు. నియోజకవర్గంలో సహజ వనరుల దోపిడీని అడ్డుకుంటామని ఆయన అన్నారు. కొంతమంది బడాబాబుల అండదండలతో గ్రావెల్ అక్రమ తవ్వకాలను విచ్చలవిడిగా దోచేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో కూడా ఈ విధంగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. మనం ఏదైనా అడిగితే ఇదంతా చదువు చేసుకుని చెప్పొచ్చేమో నాకు తెలియదు. నాకు సైట్ ఇది డీఫామ్ పట్టా ఇచ్చారా, లేకపోతే కొండపురం పోక గవర్నమెంట్ ల్యాండ్ ఎంఆర్ఓ డిసైడ్ చేయాలి. మైనింగ్ అధికారులు కూడా ఈ విజయం పంపిస్తానప్పుడు నేను అసలు దీన్ని ఎవరు పర్మిషన్ ఇస్తే వేరు, దేని వేరు ఎక్కడ పెట్టుకుని తెలియదు. గ్రామంలో కొండ అనుకుని చూస్తున్నది అప్పుడు ఆల్రెడీ పట్టుకెళ్ళిపోవడానికి తగ్గు రెడీగించుకుని గ్రామకి. మనం ఏదైనా అడిగితే ఇదంతా చదువు చేసుకుని చెప్పొచ్చేమో నాకు తెలియదు. నాకు సైట్ ఇది డీఫామ్ పట్టా ఇచ్చారా, లేకపోతే కొండపురం పోక గవర్నమెంట్ ల్యాండ్ ఎంఆర్ఓ డిసైడ్ చేయాలి. మైనింగ్ అధికారులు కూడా ఈ విజయం పంపిస్తానప్పుడు నేను అసలు దీన్ని ఎవరు పర్మిషన్ ఇస్తే వేరు, దేని వేరు ఎక్కడ పెట్టుకుని తెలియదు. కూటమి వచ్చిన తర్వాత ఎంతో ఎక్సైజ్ చేసి మొత్తం ఇసుకని ఒక సిస్టమేటిక్ పాలసీ చేయాలని ఒక మైనింగ్ పాలసీ తీసుకొచ్చారు. దాని అర్థం ఏంటండి, గ్రామాల్లో చిన్న చిన్న అవసరాలు ఇసుక తీసుకుంటే డిపార్ట్మెంట్లు ఇబ్బంది పెడుతున్నాయి, లేదు ఇతరత్ర ఇబ్బందులు వస్తాయని చెప్పి ఉచితంగా ఇసుకను వాడుకోండి అన్నది అవసరానికి, అంతేగాని అమ్ముకోవడానికి కాదు. ఇది చాలా క్లియర్గా చెప్తున్నాం. చోడవరంలో ఎవరు ఇందాక అడిగారు, అదేంటి సార్ అధికారులు కూడా భయపడుతున్నారు, మీ రాజకీయ నాయకులు చెప్తున్నారట ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవచ్చని. పొరపాటు. నేను చెప్పినా ఎవరు చెప్పినా ఒకటే చెప్తున్నాం. మీ గ్రామంలో ఉన్న ఇసుకని మీ సొంత అవసరం ఏదైనా ఉంటే వచ్చి నీరు కట్టుకోవడానికో షెడ్ కట్టుకోవడానికో